నవ్వొచ్చింది నాకు. ఎవరైనా ఒట్టన్నం తినాల్సిందే కూర మర్చిపోతారంట. అందుకే అక్క భోజనం చేయండి, ముందు లైవ్ చూడాలి. లేకపోతే నేను కూడా తినేవాడినేమంట. అందుకే అక్కడనే భోజనం చేయండి ముందు, లైవ్ చూడాలి. లేకపోతే నేను కూడా తినేవాడినేమో, ఒట్టన్నం తినేవాడివేమోనా. లైవ్‌కి రాకముందే తినాలి. లేకపోతే నువ్వు కూడా ఒట్టన్నం తినేవాడివేమో అంటున్నావా మహేష? అబ్బా! మస్తు నవ్విచ్చినావు మహేష, పెద్ద జోకేసి. అబ్బా సూపర్. 2:30 అయిపోయింది, 2:30 అయిపోయింది. ఇది అన్నమాట ఈరోజు నేను చెప్పాల్సింది. ఇంకొంచెము అక్కడ పెట్టొచ్చా కరెక్షన్కి. అది కూడా నీకేం లేకో కారు ఉంది, ఒక రకమైన ఫ్యామిలీ, పర్వాలేదు అంట. నాకు కార్ డ్రైవింగ్ రాదు మహేష, నాకు కార్ డ్రైవింగ్ రాదు, అదొక లోటు. కార్ డ్రైవింగ్ అండ్ కార్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వస్తే ఇక చక్కగా ఉంటుంది, నేను కూడా డ్రైవ్ చేయొచ్చు. లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు పాప మా హస్బెండ్ ఒక్కరే డ్రైవ్ చేసి అలసిపోకుండా నేను కూడా కాసేపు పంచుకోవచ్చు డ్రైవింగ్ని అనిపిస్తుంది. కానీ తర్వాత అమ్మో రిస్క్ అనిపిస్తుంది. పార్కింగ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ పట్టుకొని తిప్పండి, అదే వస్తుంది. పార్కింగ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ పట్టుకొని తిప్పాలా? నాకు వచ్చు డ్రైవింగ్. మా నాన్న మాకు బైక్స్, కార్స్ డ్రైవింగ్ నేర్పించారు ఆల్రెడీ. ఆయన ఉన్నప్పుడు అన్న సారీ ఆయన దగ్గర ఉన్నప్పుడు, పెళ్ళి కాకముందు. అంటే నేను ఇంటరే కదా, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు కార్ డ్రైవింగ్ అండ్ ఏ డ్రైవింగు బైక్ డ్రైవింగ్ ఇన్ ద సెన్స్ యాక్టివా అండ్ కార్ డ్రైవింగ్ నేర్పించారు మాకు. అది నడిపించాక చాలా ఇయర్స్ ఇక గ్యాప్ వచ్చేసింది. తర్వాత డిగ్రీ, పీజీ చేసి, జాబ్ చేసి, పెళ్లి చేసుకొని వచ్చి పిల్లలు అయిన తర్వాత నేను ఇప్పుడు హౌస్ వైఫ్ లాగా చేస్తాను కదా, హౌస్ వైఫ్ కదా, పిల్లల్ని డ్రాపింగ్ అండ్ పికపింగ్కి ఒక బైక్ ఉండాలి. ఇంటర్ అంటే అప్పుడెప్పుడో ఉప్పు సత్యాగ్రహం టైంలోనా అంట. ఉప్పు సత్యాగ్రహం టైంలో కాదులేండి, న్యూ మిలీనియంలోనేనండి. చంద్రశేఖర్ గారు కారు ఇంత గ్యాప్ వచ్చేసరికి కొద్దిగా భయమైంది దాన్ని మళ్ళీ హ్యాండిల్ చేయాలంటే. కానీ ఒక్కసారి భయం అయితే బాగా పీకింది లోపల, ఫస్ట్ టైం మళ్ళీ అది హ్యాండిల్ పట్టుకున్నప్పుడు. ఇక తప్పదు, వేరే అది లేదు అనుకున్న, గత్యంతరం లేదు అనుకున్నప్పుడు ఇక భయం అంతా పక్కన పెట్టి నడిపించడం స్టార్ట్ చేస్తాను. అట్లా వచ్చేసింది. ఇప్పుడు కార్ కూడా అట్లనే చేయాలి. కానీ కార్ని తీయాలి అంటే మా హస్బెండ్కి టైం ఉండాలి కదా, ఇంకా మంచి ఖాళీ ప్లేస్ ఉండాలి, పెట్రోల్ పోయించుకోవాలి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చూడాలి, కారు కూడా మెల్లిగా ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంకా చెప్పండి. మహేష లేవా, లైవ్లో ఉన్నావా? చంద్రశేఖర్ గారు చెప్పండి. మొత్తానికి లంచ్ అయితే అయిపోయింది మీది, పాపం ఒకటే కూరతోటి, ఒకటే పప్పుతోటి. కానీ ఎమ్మి పప్పు కదండి, బాగా ఆస్వాదించుకుంటూ తిన్నారా? ఇక మన లైవ్ క్లోజ్ చేసి